వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయానికి చేరుకున్నాం. శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయం గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. భారతదేశం ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. అలాంటి ఆలయాల్లో ఒకటి శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం. గతంలో మందసాన్ని పరిపాలించేటువంటి సంస్థానాధీశులు అయినటువంటి రాజమణి రాజుదేవ్ బ్రహ్మహత్య దోషం ఉండటం చేత అతనికి పండితులు, మీరు ఒక ఆలయాన్ని నిర్మించినట్లయితే మీకు దోష నివారణ జరుగుతుందని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఆలయాన్ని నిర్మించడానికి అతను ముందుకు రావడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం కాంచి క్షేత్రంలో వాసుదేవ్ పెరుమాళ్ విగ్రహాన్ని తయారు చేయించి ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేయించడం అనేది జరిగింది. అందుకే ఈ ఆలయానికి శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయం అని అంటారు. పెరుమాళ్ అనే పేరు వినగానే మనం తమిళనాడు ప్రాంతం అనేది గుర్తు రావడం జరుగుతుంది. కానీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైనటువంటి శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గానికి అతి చేరువలో మందసాలో ఈ ఆలయం అనేది ఉంది. ఆలయ ప్రాంగణంలో రామానుజ అనే ఆచార్యులు వేద విద్యను బోధిస్తూ ఉండేవారట. ఇతను కాశీ వరకు ప్రయాణించి వేద విద్యలో మహామహా పండితులు ఉద్దండులను ఓడించి మందస గ్రామం యొక్క ఖ్యాతిని తీసుకువచ్చేవారట. అయితే ఈ ఆలయ నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే కళింగ శైలిలో ఎర్రని ఇసుక రాయితో నిర్మించారు. అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం కాంచి క్షేత్రంలో తయారు చేసినటువంటి శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ విగ్రహం. ఈ విగ్రహం అనేది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పోలి ఉండడం మరో అద్భుతమైన విషయం. ఇప్పుడు ఈ ఆలయంలోనికి వెళ్తున్నాం. ఈ ఆలయంలో శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ విగ్రహంతో పాటు మరొక 2 విగ్రహాలు కూడా మనకి కనిపిస్తాయి. అందులో ఒకటి శ్రీ లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం. అదేవిధంగా శ్రీ లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి ఎదురుగా శ్రీ గోదా అమ్మవారి యొక్క విగ్రహం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ 2 విగ్రహాలను దాటి కొద్దిగా ముందుకు మనం వెళ్ళినట్లయితే శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ విగ్రహం అనేది కనిపిస్తూ ఉంటుంది. శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ విగ్రహం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పోలి ఉండడం చేత భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయానికి వచ్చి శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ విగ్రహాన్ని దర్శించుకున్నట్లయితే సమస్త లోకంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవ ఆలయాల్ని సందర్శించిన పుణ్యం కలుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అదేవిధంగా విద్య, ఆరోగ్యం, సంపద కలుగుతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మందస గ్రామంలో ఒకప్పుడు వైష్ణవ సాంప్రదాయంతో బాగా ప్రాచుర్యంలో ఉండేదట. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం 1957 వరకు శ్రీ వైష్ణవులతో చాలా చక్కగా ఉండేదట. తరువాత కొంతకాలం పాటు పాలకుల యొక్క నిరాదరణకి గురై ఆలయం అనేది శిథిల వ్యవస్థకు చేరుకోవడం అనేది జరిగింది. ఆలయం యొక్క పునఃప్రతిష్ఠ గురించి తెలుసుకుందాం. చిన్న జిఆర్ స్వామి వారి యొక్క గురువుగారు అయినటువంటి పెద్ద జిఆర్ స్వామి శ్రీభాష్యం విద్యాభ్యాసం అనేది ఈ ఆలయ ప్రాంగణంలోనే జరిగింది. తన గురువుగారి యొక్క విద్యాభ్యాసం జరిగినటువంటి ఆలయాన్ని చూద్దామని 1988 సంవత్సరంలో ఈ ఆలయానికి చిన్న జిఆర్ స్వామి వారు రావడం జరిగింది. అప్పటికే ఈ ఆలయం అనేది శిథిలావస్థకి చేరుకుంది. ఇది గమనించినటువంటి చిన్న జిఆర్ స్వామి వారు దేవాదాయ శాఖ వారితో మాట్లాడి ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. దానిలో భాగంగా ఒరిస్సా నుంచి శిల్పుల్ని తెప్పించి ఈ ఆలయానికి ఎటువంటి ఆటంకం కలగకుండా, చరిత్రకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం అనేది జరిగింది. చిన్న జిఆర్ స్వామి గారి గురువుగారైనటువంటి పెద్ద జిఆర్ స్వామి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2009 ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు అనేది చాలా ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు అనేది వేలాది సంఖ్యలో పాల్గొంటారు. ఒక్క ఆంధ్ర, ఒరిస్సా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. ఈ ఆలయం అనేది ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఆలయం. ఈ ఆలయం పూరిలోని జగన్నాథ స్వామి ఆలయాన్ని,
అదేవిధంగా కోనార్క్లోని సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది. అదేవిధంగా ఒరిస్సా సాంప్రదాయాన్ని కూడా ఈ ఆలయం పోలి ఉంటుంది. మీరు గనక ఈ ఆలయాన్ని సందర్శించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో, ప్రముఖ పర్యాటక ప్రదేశంతో కానీ ఆధ్యాత్మిక ప్రదేశంతో కానీ మీ ముందుకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.